హాయ్ వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ చపాతీ పూరి విత్ అల్టిమేట్ బొంబాయి పచ్చడి చూసేద్దాం. ఎలా చేసాము. ముందుగా చపాతీ పిండిని ఆయిల్ లేకుండా వాటర్తో ఇలా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత ఫస్ట్ పూరి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొద్దిసేపు అయ్యాక చపాతీ కూడా అదే విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి చూసుకున్నాను. ఆలు, క్యారెట్, బీన్స్ అండ్ టమాటో తీసుకున్నాను. అండ్ లాస్ట్లో ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ప్రెషర్ కుక్కర్లో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. నేను చూసేద్దాం ఎలా చేస్తున్నాను. ఇప్పుడు కూరగాయలన్నీ వేసేసాక పసుపు అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్తో పాటు మనం శనగపిండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. ఇలా యాడ్ చేసేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని లాస్ట్లో జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. కర్రీ అయిపోయేలోపు పూరి అని చపాతీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. పూరి కావాల్సిన వాళ్ళు పూరితో సర్వ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చపాతీ తినాలనుకున్న వాళ్ళు చపాతీతో కూడా ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ వీక్లీ పిల్లలకి ఇలాంటి పచ్చడి చేసి పెట్టండి. దే విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండ్ అలవాటు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్